అబ్బా అంతేలేండి, ఏం చేస్తాం, మాకంటూ ఉన్నది మీరే అంటే మీరు కూడా కనీసం ఒక లైక్ కూడా కొట్టరు. పోనా లైక్ సంగతి పక్కన పెడితే తిన్నారా ఉన్నారా కనీసం బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటారా అని కూడా అడగరు. మాకున్నది మీరే అడుగుతారంటే మీరు కూడా అడగరు. ఇంకేం చేస్తాం, అంతేలే ఇంకేం చేస్తానండి. నేను సించాన్ గడు ఒంటరి వాళ్ళం, మీరు నన్ను చూస్తారు కానీ అంతే, ఇంకేం చేయలేం. ఈ సించాన్ గడు ఏం చేస్తాడో చూద్దాం అండి. అరే యార్, ఇంట్లో అయితే సామాన్లు అయిపోయాయి, సో బయటికి వెళ్ళి సామాన్లు తీసుకొని రావాలి మనం. సించాన్ గడితో వెళ్దాం అనుకుంటున్నాను. రే సించాన్, బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని రావాలి. రే సించాన్, రే చాప్ గడు నీ వెనక్కి చూడు ఏం చేస్తున్నాడు. రీ రే రే చిచ్చి చిచ్చి చిచ్చి. రే సించాన్, చాప్ గడు నీ వెనక్కి చూడు, చిచ్చిలేసాడు రా, చూడు చూడు చూడు. రే 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 వెనక్కి చూడరా. అరే ఇటు చూడట్లేదేంటి, అరే ఇంతో చదవా అండి, ఇటు చూడు. అయ్యే పడ్డాడు పడ్డాడు దానిపైన పడ్డాడు. ధనువన్నా, నేను మౌన వ్రతం చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? అది కాదు, ముందు నీ షర్ట్ వెనక్కి చూడు ఏముందో, అంటేసింది. ఏమంటిది? అచ్చి, ఏంటిది మొత్తం పసుపుగా ఉంది. అయ్యా, ఈ చాప్ గడ్ వల్లే. ఈ చాప్ గడ్ నేను వదిలిపెట్టను. ధనువన్నా, మొత్తం దీనికి నువ్వే కారణం. ఈ చాప్ గడ్ కూడా వదిలిపెట్టను. రే చాప్, నాతోనే ఇంతవరకు ఉండి నాతోనే మౌనవ్రతం చేసి నాకే అంటించిపోతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా? నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నేను నిన్ను వదిలిపెట్టను. రై, ఎక్కడున్నావరా? రై చిచ్చి, ఏంటో వీడు మొత్తం అంటించేశాడు. నాకున్నది ఒకే ఒక డ్రెస్. ఏంట్రా, ఎర్ర చొక్కా పసుపు ప్యాంటు, దీని తప్ప నాకు ఇంకేం లేవు. ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు దొరికితే మాత్రం చాప్. అంకుల్, మీకు చాప్ కనబడ్డారా? చాపు కుక్క ఉంటది. లేదు లేదు బాబు, కనబడలేదు. అవునా? కనబడకపోతే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక వెళ్ళండి. ఈ చాప్ గడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు, కానీ నేనైతే వాడిని వదిలిపెట్టను. ఈ ధను అన్న అయితే మాత్రం ఇలాంటోడు అనుకోలేదు. దీనికంతా కారణం ఈ చాపు. రే చాప్గా, అయిపోయి నా చేతిలో. ఎక్కడికి వెళ్ళాడు? అరే, ఇక్కడేదో కారు వస్తుంది. అంకుల్, ఎవరు? ఆంటీ. ఆంటీ, మీకు దారిలో ఏమైనా కుక్క కనబడిందా? చాప్ అని పేరు పెట్టుకుని ఉంటుంది, అంటే పేరు మీకు తెలియదేమో కానీ నల్లగా ఉంటుంది కుక్క. బండ బాబా. తను అన్న వీళ్ళని గుద్దేస్తున్నారు. తను అన్న ఆంటీ, మీకు కనబడితే చెప్పండి, గుర్తారంటే. అబ్బా, ఎందుకు సించాన్ గడు ఇలా అరుస్తున్నాడు? ఏమైందో ఏంటో. రే సించాన్, ఎక్కడికి వెళ్ళి? అరే రే, ఏమైంది? రే, ఏం చేస్తున్నారా మీరు? దిగండి. అయ్యో, ఎవరు? చిన్న పిల్లోడని చూడకుండా ఆడదాని పోయింటి గుద్దుతున్నావు వాడిని. సిగ్గులేదా నీకో? పోండి. సించాన్, నువ్వేం టెన్షన్ పడుకో. రే, ఒక్కడు వెళ్ళి వెళ్ళకరా. ఏమైంది చెప్పు. సర్లే, మంచిగా వెళ్ళి వాష్ చేసుకుంటే పోతుంది, ఏం కాదులే. చాప్ గడు నవ్వు వస్తుందిరా, కానీ ఏం కాదులే, అలానే ఉండు. అరే, సౌండ్ వస్తుంది. చాప్ గడు ఎక్కడికి వెళ్ళాడు ఎంతకి? ఎక్కడి నుంచో అరుస్తున్న సౌండ్ వస్తుందిరా. చాప్ గడు, చాప్ ఎక్కడున్నావు? గైస్, మీకు ఎక్కడైనా చాప్ గడు కనబడుతున్నాడా? ఎక్కడ కనబడుతున్నాడు? రే చాప్, ఎక్కడ్రా? ఎక్కడున్నాడు? ఓ, ఇక్కడే ఉన్నావా? ఏమైందిరా? ఏమైంది అలా అరుస్తున్నాడు? అరే, ఈ చాప్ గడికి ఏమైందిరా? రకరకాలుగా అరుస్తున్నాడు. ఏదో అయ్యిందిరా, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. చాప్, ఏమైందిరా? అరే, ఏమైందో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆగు. రే చాప్, సైలెంట్గా ఉండు. ఊరుకో. ఏం కాదు. సైలెంట్. వీడు ఏం చేస్తున్నాడు? రే, వీడేదో చూపిస్తున్నాడు రా. ఏం చూపిస్తున్నాడు అంటే, సించాన్, ఇక్కడ చూసావా? ఈ భూమి చుట్టుపక్కల పచ్చగా ఉంది. ఇక్కడ ఈ ఏరియాలోనే కొంచెం పసుపుగా అనిపిస్తుంది, చూసావా? వీడేదో చూపిస్తున్నాడు రా. అంటే ఈ అండర్ గ్రౌండ్లో సంథింగ్ ఏదో ఉన్నట్టుగా ఉంది. ఒకసారి చూద్దాం. అందుకే వాడు ఇంతగా అరుస్తున్నాడు. ధనువన్న, ఇక్కడేముంటుంది ధనువన్న? రోజు వచ్చి నేను ఇక్కడే సుస్తూ పోస్తాను, నాకు తెలుసు కదా. చిచ్చి గబ్బుగా, ఎప్పుడు నీ నోటి నుంచి అవే మాటలు వస్తాయంట్రా. ఇక్కడ ఏదో ఉందిరా, ఒకసారి చూడలాగు. దీన్ని ఎలా అయినా తవ్వి పెడేద్దాం, లోపల ఏముందో మనకు తెలుస్తుంది. చాప్ గడ్ అంతగా స్ట్రెస్ చేసి మరీ చూస్తున్నాడంటే సంథింగ్ ఏదో ఉంది గాయస్. మీరేం వింటారులేండి, కనీసం లైకే కొట్టరు కానీ ఇంకా మళ్ళీ చూస్తున్నారు. లైక్ కొట్టండి. ఒక్కసారి లైక్ కొడితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే సించాన్, దీన్ని ఓపెన్ చేయాలంటే ముందుగా వచ్చేసి లోపల ఏది ఉందో లేదు తెలుసుకోవాలి. అందుకే మనకి ఇప్పుడైతే మెటల్ డిటెక్టర్ కావాలి. మెటల్ డిటెక్టర్, అలానే అండర్ గ్రౌండ్ డిటెక్టర్ కావాలి. అది మనకు కావాలంటే మనం లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గర అయితే 100% ఉంటుంది. ఈ పనికి మళ్ళీ కార్ ఇక్కడే ఉంది, సో దీంతో మనకు సంబంధం లేదు. రే సించాన్, ఫాస్ట్గా రా. గాయస్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే లెస్టర్ దగ్గర వచ్చేసి మెటల్ డిటెక్టర్ అయితే ఉంటుందన్నమాట. మెటల్ డిటెక్టర్ అలానే అండర్ గ్రౌండ్ డిటెక్టర్. చాప్, ఇల్లుని జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వస్తాం. ఆ అండర్ గ్రౌండ్ డిటెక్టర్ని తీసుకొచ్చి లోపల ఏమైనా ఉందా ముందు చెక్ చేద్దాం.
లేకపోతే మళ్ళీ తవ్వి వేస్ట్ అవుద్ది కదా. ధనువన్న వచ్చేసాం. ఇప్పుడు లెస్టర్ మామ దగ్గర ఉంటదంటవా? సరే తొందరగా వెళ్ళి అడుగుదాం ధనువన్న. ఫాస్ట్ గా వెళ్దాం, మనకి టైం లేదు. ఫాస్ట్ గా వెళ్ళి ఆ మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చి లోపల ఏముందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు తెలిసి లోపల బంగారం వజ్రాలు ఉంటాయేమో అనిపిస్తుంది. ఏమో నాకు తెలియదు ధనువన్న. ఫాస్ట్ గా నాకు మెటల్ డిటెక్టర్ కావాలి, అందులో డైమండ్స్ ఖచ్చితంగా ఉంటాయనిపిస్తుంది. ఆపురారి, ముందుగా వచ్చేసి లెస్టర్ కనబడాలి. లెస్ట్రో ఎక్కడున్నావు? నేను మీ ఫ్రెండ్ వచ్చారా భయ్యా? ఈ లెస్టర్ గారు ఏం చేస్తున్నాడు ఏంటో, ఈడైతే బయట రాడు, మనమే లోపలికి వెళ్ళాలి. పైగా లోపలికి వస్తే మళ్ళీ తిడతాడు. లెస్టర్, ఓరి నాయన, ఎక్కడ చూసినా కంప్యూటర్ లేని రా బాబోయ్, ప్రతి దగ్గర. రే లెస్టర్ బాబు ఒరే, వాటర్ దగ్గర కూడా కంప్యూటరేనా నాయనా? ఏంట్రా ధను ఇలా వచ్చావు? ఏం కావాలి? ఏదో అవసరం ఉంటేనే వస్తావులే నువ్వు కూడా. ఇంక దేనికి వస్తావు? ఫ్రెండ్ అంటూ అవసరం ఉంటేనే వస్తావు, కానీ ఇంట్లోపలికి ఎందుకు వచ్చావురా? బయట నుంచి పిలిస్తే వస్తాను కదా. బయట నుంచి నన్ను పిలుస్తూనే ఉన్నారా, బట్ నువ్వు పలకలేదు. ఏం చేయమంటావు? సరే, ఇప్పుడు నాకు కావాల్సింది అయితే ఒక మెటల్ డిటెక్టర్ రా. ఎందుకంటే నేను మా అండర్ గ్రౌండ్ని తవ్వాలనుకుంటున్నాను. లోపల ఏమైనా ఉందా అని చెక్ చేసుకుని తవ్వితే బెస్ట్ అనిపిస్తుంది. తవ్వుతున్నప్పుడు ఏదో అడ్డంగా వస్తుంది అనమాట. సో అందుకే నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇస్తావా? నీ దగ్గర ఉందని తెలుసు నాకు మెటల్ డిటెక్టర్. ఎక్కడుందో చూపిస్తే నేనే చూస్తా. ఏంట్రా నాయన, ఈ కంప్యూటర్లో నువ్వు నీ అవతారం ఇలా తయారైంది ఏంట్రా మొత్తం రూము? రేయ్, నా రూమ్ ఎప్పుడు ఇలానే ఉంటదరా. నా గురించి ఎందుకు గానీ ముందు నీకు అవసరమైంది పట్టుకెళ్ళు. ఎప్పుడు చూసుకుంటే అవసరం ఉంటేనే వస్తావు. సరే, నీ వెనక్కే ఉంది చూడు, నీ వెనక్కే మెటల్ డిటెక్టర్ మొత్తం పెట్టాను. వెళ్ళి ఫాస్ట్ గా తీసుకొని ఇక్కడి నుంచి పోరా, టైం వేస్ట్ నాకు. అది కాదురా. రేయ్ ఇటువైపు కుడిపక్కరా. ఇటు. అది కాదురా, నీ ముందుకి ఇటు కాదురా, వెనక్కి తిరుగు, వెనక్కి. ఓరి నాయనా, నీకు మరీ బుర్ర పని చేయట్లేదు. ఇదే, దాన్ని పట్టుకెళ్ళి నాకు తీసుకొచ్చి, లేకపోతే అస్సలు బాగోదు. తండ్రి నడు విరిగిపోద్ది నాలాగా. ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్ మామ. నువ్వు నాకు తెలుసురా, బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. నాకు ఏదైనా అడిగింది ఇస్తావు. ఓకే సించాన్, ఫాస్ట్గా రా, మనం తొందరగా వెళ్దాం. రా ఎంతసేపు? ఓకే, ఇదైతే పట్టేసాం. ఫాస్ట్గా వెళ్ళి మనం చెక్ చేయాలి మన అండర్ గ్రౌండ్ ఏముందనేది. ఆ చాప్ గాడు ఎందుకు అంతగా అరుస్తున్నాడు? యాక్చువల్లీ చాప్ గాడు కూడా డైలీ సుసుకుపోయాడు, అక్కడికే వెళ్తాడు, కానీ ఎప్పుడూ అలా అరవలేదు. మనం వచ్చినంత వరకు అరుస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి అక్కడ తవ్వినట్టుగా ఉంది కదా, ఏముందో చెక్ చేయాలి. నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగానే బంగారం ఉన్నట్లయితే సూపర్. బంగారం ఉండదురా ఖచ్చితంగా, ఎందుకంటే బంగారం ఉన్నట్లయితే చాప్ గాడు ముందే అరవాలి కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తాడు? కానీ బంగారం ఉంటే చాప్ గాడు ఎందుకు అరుస్తాడు? లోపల ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది మనకు తెలియట్లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం. సరే, మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చాం కదా, ముందుగా లోపల ఏమన్నా ఉందా లేదా చెక్ చేద్దాం. నాకు తెలిసి ఉంటుంది అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ ఇన్సైడ్ అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం తవ్వినట్టుగా ఉంది కదా. ఓకే, మెటల్ డిటెక్టర్ పెట్టాం. ఏమైనా ఉంటే సౌండ్ వస్తుంది, లేకపోతే లేదు. ధనువన్న, ఆల్రెడీ సౌండ్ వస్తుంది ధనువన్న. ఏంటా సౌండ్? కీ కంటుంది. ఏంటా సౌండ్ ధనువన్న వస్తుంది? రే, ఆ సౌండ్ కాదురా మనకి రావాల్సింది. సడన్ గా కొంచెం పెద్దగా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రావాలి. ఇంకా రాలేదు. వచ్చింది. సించాన్, కమాన్ లెట్స్ గో. ధనువన్న, సౌండ్ వచ్చింది కదా, ఫాస్ట్ గా తవ్వు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ధనువన్న? ఎక్కడికి అంత ఫాస్ట్ గా బయలుదేరుతాం? చెప్పే. రే, నువ్వు ఊపిరి, నన్ను ఊపిరి నీ. ఏం కాదు. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఫాస్ట్ గా మైకిల్ గారి దగ్గరికి వెళ్ళి మనమైతే జేసీబీ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మన లోపలిది తవ్వాలంటే ఖచ్చితంగా జేసీబీ ఉండాలి. అందుకే ఫాస్ట్ గా వెళ్దాం పదా. నాకు తెలిసి ఖచ్చితంగా వీడి దగ్గర జేసీబీ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వీడి దగ్గర తీసుకొస్తాం కాబట్టి వీడు తీసుకెళ్ళి కూడా ఉండడు. బట్ వాడు ఇంటికాడ లేడంట. ఒకసారి అమండాని అడుగుదాం. అమండా దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది, అదే మన మైకిల్ వాళ్ళ వైఫ్. ఓకే గైస్, సో మైకిల్ ఇంట్లోకి అయితే వచ్చేసాం. పని మనిషి ఉంది. అమ్మ తల్లి ఒకసారి ఈ జేసీబీ ఉంది, ఒక్కసారి ఇస్తారా? ధనువన్న ఆవిడ మాట్లాడదు ధనువన్న. ఆవిడకి ఎక్కువగా యాటిట్యూడ్ ఎక్కువ. అమ్మ బాబోయ్, యాటిట్యూడా? ఓకే మన మైకిల్ వాళ్ళ వైఫ్ అయితే ఉంది. అక్క అది ఏంటంటే నాకు జేసీబీ కావాలి. మైకిల్ ఆల్రెడీ పట్టుకెళ్ళమన్నాడు. మైకిల్ పట్టుకెళ్ళకపోయినా నేనైతే ఇస్తా, ఎందుకంటే నువ్వు మంచోడు కాబట్టి. సరే, తీసుకెళ్ళి ఫాస్ట్ గా తీసుకొచ్చేసి. ఓకేనా? ఓకే అక్క, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అక్క, నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని. సించాన్, సరే తొందరగా మనమైతే బయలుదేరాలి. కానీ వీడి జేసీబీ ఎక్కడ పెట్టాడు? ఖచ్చితంగా ఇది పార్కింగ్ స్పేస్ లో పట్టదు, అంటే ఎప్పుడు పెట్టినట్టుగానే ఇక్కడే పెడతాడు. ఓకే, ఖచ్చితంగా ఉంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంది. సించాన్, ఫాస్ట్ గా వచ్చేసి మనం తొందరగా బయలుదేరతాం. ఫాస్ట్ గా బయలుదేరి లోపల ఏముందో మనం తొందరగా తెలుసుకోవాలి. లెట్స్ గో, కమాన్.
ఆహా పైకే ఎక్కుతావరా ఎప్పుడు నువ్వు రేంట్రా నీ కాలు లోపలికి వెళ్ళిపోయేవి కాలు లోపల పెట్టుకుని మరి కూర్చున్నావా ఎందుకు తనువన్నా ఎగతాళి చేస్తావు? లోపల ఉన్నది ఒక సీటు, ఇంకా పెద్ద కవరింగ్ ఒకటి. నేనేదో పైకి వచ్చాను హ్యాపీగా చూడడానికి అంతే. ఓకే సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఈ సించాన్ గడి దారిలో నా బుర్ర తింటూనే ఉన్నాడు అనమాట. అరే సైలెంట్ గా ఉండు, ఇప్పుడు తవ్వుదా మొత్తం. ఏ మాత్రమైనా మాట్లాడితే మాత్రం మూతి పగిలిపోద్ది రే, అర్థమవుతుందా? సరే కానీ ఇక్కడ గైస్ ఇంకా తవ్వేద్దాం, లేట్ చేయొద్దు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్ గా తవ్వేద్దాం. A few moments later. రే సించాన్ మొత్తం తవ్వాం రా, కానీ ఇక్కడ ఏదో అడ్డుపడుతుందిరా, ఇది రావట్లేదు ఇక్కడి నుంచి. అరే యార్ ఏమైంది అర్థం కావట్లేదు. ఓకే సించాన్ ఒకసారి మనమైతే దిగాలి. ఏం అడ్డుపడుతుంది? ఏంట్రా ఇదేంట్రా పసుపుగా ఉంది గైస్? ఇదేంటో కిందనైతే మాత్రం మనకి ఎల్లోగా కనబడుతుంది. సో ఇదేదో ఐరన్ లా ఉంది, అందుకే మనమైతే తవ్వినా కూడా అవ్వట్లేదు. సించాన్ ఇక్కడ ఏదో అడ్డుపడిందిరా, దీనివల్ల మనం తవ్వను కూడా తవ్వలేకపోతున్నాం. ఏం చేద్దాం ఇప్పుడు? దాన్ని ఎలా అయినా మనం డ్రిల్ చేయాలి. సించాన్ ఏదో ఒక ఐడియా చెప్పురా, ప్రతిదీ నేనే ఆలోచించి ప్రతిదీ నేనే చేయాలా? నువ్వు కూడా చదువుకున్నాడువే కదా, చదువుకున్నాడు కాబట్టి నీకు ఐడియాలు వస్తాయి, చెప్పు. ధను అన్న ఇప్పుడు మాటల్లో నువ్వే అన్నావు కదా డ్రిల్ చేయాలని. డ్రిల్లింగ్ చెయ్యి నువ్వు. సరే ఓకే గైస్ మనమైతే దీన్ని ఫాస్ట్ గా డ్రిల్ అయితే చేద్దాం, ఎందుకంటే లోపల ఏముందో మనకి తెలియాలి. చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఐరన్ అడ్డంగా ఉంది. ఏంట్రా సించాన్ ఇది? ఎంత తవ్వినా కూడా నా వల్ల కాదురా ఇదైతే వచ్చేలా లేదు, నాకు అనిపించట్లే వచ్చేటట్టుగా. ధను అన్న నాకు ఇది చూడడానికి తేడాగా అనిపిస్తుంది. నేను ఏం చేయలేను అనుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు నేనైతే ఒకటి కనిపెట్టాను. ఏం కనిపెట్టానో తెలుసా? అటు వెళ్ళకయ్యా, ఇటురా, ఇట్రా. ఇప్పుడు ఏం కనిపెట్టాను తెలుసా? ఇది ఎందుకు తెలుసా తవ్వలేకపోతున్నావు? ఇది డోరు. ఈ డోర్ ఓపెన్ అవుతుంది ధను అన్న, ఓపెన్ చేయి. అది లెక్క ఎల్లో. అరే ఎక్కడికి వెళ్తావు? అమ్మా కనబడలేదు. ధను అన్న ఎక్కడికి వెళ్ళిపోయి ధను అన్న? మాటల్లోని మాట్లాడకుండా అనకుండా అనుకుండా వెళ్ళిపోయావు. రే సించాన్ నేను లోపలే ఉన్నాను, వచ్చావంటే నీకు పిడత పగిలిపోతే రాకు. ఓకే అక్కడే ఉండు. ఏంటబ్బా ఇది? ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది, నేను ఎక్కడికి వచ్చినా అర్థం కావట్లేదు. ఇదంతా మా ఇంటి కింద, అదే మా ఇంటి పక్కన ఎంత ఉందా? ఏంట్రా ఇది? నాకేం అర్థం కావట్లేదు. అరే ఇందాక మనం అక్కడ ఏదో స్విచ్ బోర్డ్లా చూసాం కదా స్టార్టింగ్లో, అదేమైనా ఆన్ చేస్తే కరెంట్ వస్తుందంటారా? ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదు. అసలు మీరేమైనా చూస్తున్నారా? అస్సలు నాకైతే ఏం కనబడట్లేదు ఏది కూడా. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది, దీన్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే 3, 2, 1 గో. అరే కరెంట్ వచ్చిందండి. అమ్మ బాబోయ్ ఇదేంట్రా? ఇదేంటి మొత్తం కింద అండర్ గ్రౌండ్లో ఇల్లే ఉంది, అది కూడా తెలియకుండా. ఇంత ఇల్లు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వామ్మో ఏంట్రా ఇది? వామ్మో పారిపోతే ఇక్కడి నుంచి. అరే ఏంటది? ఏంటో నాకు తెలియట్లేదు చూడ్డానికి. అమ్మ బాబోయ్ ఇది ఆవుని చంపేశారంటావా, లేకపోతే అడవిలో ఉన్న జంతువులు చంపారంటారా? అమ్మ బాబోయ్ ఇదేమన్నా గోస్ట్ హౌసా ఏంటి? గాయస్ లోపల ఇంకేమేమి ఉన్నాయో మనమైతే చూడాలి. ఓకే ఇవైతే ఏదో మనుషులు చేసిన పనిలానే ఉంది చూడ్డానికి. సో ఇదంతా మనుషులు చేసిందే. ఓకే ఈ మీట్ని మొత్తం గ్రైండ్ చేసి ఇందులో ప్యాక్ చేసి ఇందులో పట్టుకెళ్తారా? అమ్మ బాబోయ్ దీంట్లో మొత్తం పెద్ద అండర్ గ్రౌండ్ మాఫియా అయితే నడుస్తుంది. ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా ఈ బిజినెస్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వామ్మో లేకపోతే కొంపతీసి ఇక్కడ ఏమైనా దయ్యాలు ఉంటాయంటారా? ఒకసారి దీని లోపల ఎలా ఉందో చూద్దాం. మొత్తం ఇంకా స్టార్టింగ్లోకే వచ్చాం. వామ్మో ఇంత పెద్ద మాంసం ముక్క, అయ్యా బాబోయ్ ఇది పడను కూడా పడట్లేదు, అంత గట్టిగా ఉంది. దీన్ని ఏం చేస్తారంటారు ఇంతకీ? సరే ఇక్కడుంటే మనకి ఇంకేం తెలీదు, ముందుకు వెళ్దాం, లోపల ఏమేమి ఉందో మొత్తం తెలుస్తుంది. అమ్మ బాబోయ్ ఇక్కడ ఏదో పేరు కూడా ఉంది, రవేనంట. ఏంట్రా ఇది? అయ్యా ఏంటిది? మొత్తం మాంసం ముక్కల్లా ఉన్నాయి, ఇదంతా కింద పడింది. అయ్యో ఇక్కడ చూసారా పాదాలచ్చులు, అంటే మనుషులు ఉన్నారు. 100% ప్రెసెంట్ ఇందులో మనుషులు ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గాయస్. లోపల ఏముందో చక్క చూసేద్దాం. అరే లోపల ఏదో మిషన్ ఉన్నట్టుగా ఉంది, ఆ మిషన్ మాంసాన్ని క్రష్ చేస్తుంది. ఓ మై గాడ్ ఆ మాంసం మొత్తం దీని నుంచి వెళ్తుంది. అమ్మ బాబోయ్ కానీ నేను అండర్ గ్రౌండ్ లో ఇంకేదైనా ఉంటదేమో అనుకున్నాను, కానీ ఇదేంట్రా కొత్తగా ఎలా ఉంది? అయ్యా ఇది కూడా మాంసం ముక్కలు. అమ్మ బాబోయ్ అయ్యో ఇది మొత్తం అదే. ఓరి నాయనా, ఓరి బాబోయ్, ఓరి దేవుడా, ఇదంతా ఏంట్రా? ఇది ఎక్కడ్రా? రే ఇక్కడ మనుషులు డ్రెస్సులు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నారు గైస్. లోపల ఎవరున్నారు మనం అయితే కనిపెట్టాలి. ఇక్కడ మొత్తం మాంసం ముక్కలు అయితే కనబడుతున్నాయి చూసారా, అది కూడా పెద్ద మాంసం ముక్కలు. అరే అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది? ఇది మొత్తం మాంసం ముక్కలు గైస్, చూడండి ఎవ్రీథింగ్, ప్రతి దగ్గర కూడా మాంసం ముక్కలు ఉన్నాయి. కానీ ఇవి దేనికి సంబంధించిన మాంసం ముక్కలో మనకు తెలియట్లేదు. వీళ్ళు అండర్ గ్రౌండ్లో సీక్రెట్గా ఎందుకు నడుపుతున్నారో కూడా తెలియట్లేదు.
ఓ ఓ ఓ చూడండి, చుట్టుపక్కల అదే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఇక్కడ కూడా ఇంకో మిషన్ అయితే ఉంది. ఓకే, ముందుకు వెళ్దాం. అరే, ఇది చూసారా? ఇది చూడండి, ఇది ఆవు యొక్క హెడ్డా? అయ్యా, ఆవు యొక్క హెడ్డే. అదిగోండి. ఊరి బాబోయ్, ఆవునే మొత్తం కోసిలా చేస్తున్నారా? అది కూడా గవర్నమెంట్కి తెలియకుండా, పోలీసులకి దొరకకుండా ఇలా చేస్తున్నారు. అమ్మ బాబోయ్, వీళ్ళనైతే ఎలా అయినా పట్టేవాలి పోలీసులకి. ఓరి నాయన, చుట్టుపక్కల చూడండి మొత్తం ఇలానే ఉంది. ఓ, కొంచెం జాగ్రత్తగా మనమైతే లోపలికి వెళ్ళి చూడాలి. అరే, ఇక్కడ మొత్తం బర్న్ చేస్తున్నారు. దేన్నో చూడండి, ఇది యాసిడ్ అంట. ఓకే, సో కొంచెం మెల్లగా వెళ్దాం. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. నాకు సౌండ్ అయితే వస్తుంది, బట్ ఎవరో తెలియట్లేదు. ఒకసారి విందాం. మనం అనుకున్నట్టుగానే చివరికి మొత్తం మనం చేస్తున్నాం. సరైన పని. ఈ పని మొత్తం కొన్ని రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మన బిజినెస్ అందరికన్నా టాప్ లో ఉంటుంది. ఇంకా 10,000 ఆవుల్ని తీసుకొస్తున్నాను. ఆ ఆవుల్ని మొత్తం నలిపి మనమైతే ఈ మాంసాన్ని ఇంకో దేశానికి ఇంపోర్ట్ చేయబోతున్నాం. ఏంటి, 10,000 ఆవుల్ని తీసుకొచ్చి చంపి ఆ మాంసాన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారా? అయ్యా బాబోయ్, చాలా మంచిదిరా. మన బిజినెస్ కి ఇంకా ఎవడు అడ్డురాడు. ఎన్ని ఆవులైనా చంపి పడేద్దాం. మన బిజినెస్ టాప్ లో ఉండాలి. ఈ చైనాకి మొత్తం మన నుంచే బిజినెస్ వెళ్తుంది. ఫుల్ డబ్బు మొత్తం మనదే. ఎవడు వచ్చాడు చూడండి రా. మీకు మొగుడు వచ్చాడు రా. రే, ఇంకా లేస్తున్నావేంట్రా? ఏం చేస్తున్నారా మొత్తం మీరు ఇక్కడ? ఆవుల్ని చంపడం ఏంట్రా? రే, అయిపోయారా మీరు? అది కూడా చంపితే 10,000 ఆవులా? రే, అయిపోయారా మీరు? 10,000 ఆవులు చంపి అది కూడా చైనాకు పట్టుకెళ్తారా? రేయ్, ఎవర్రా లోపలికి ఎలా వచ్చావు? నువ్వు మా చేతిలో ఈ రోజు అయిపోయావురా. వదిలిపెట్టు. రేయ్, మా ఇష్టం మాకు మరిచినట్టుగా చేస్తాం. నువ్వు ఎవడ్రా అడగడానికి? ఇదిగో తీసుకో. అరే, ఇన్ని కూడా చంపేశానా? తప్పు చేశానే. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోకుండా. అరే, ఇక్కడేదో మొత్తం రాసిపెట్టి ఉంది. కాపాడండి, మా ధనువన్నని కాపాడండి. ఎవరో అరుస్తున్నట్టుగా ఉన్నారు. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. కానీ ఎవరిడు ఇక్కడ కార్ పార్క్ తీసి వెళ్ళిపోయాడు? ఎవరింతకీ అరుస్తుంది? కాపాడండి, మా ధనువన్న లోపలుండి పోయాడు. ఎవరైనా కాపాడండి వచ్చి, ప్లీజ్. నాకు భయంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే. ప్లీజ్ రండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం? ఇక్కడి నుంచే వస్తుంది. ఎవరు చిన్న పిల్లవాడు అరుస్తున్నట్టుగా ఉన్నాడు. అదిగోండి, ఎదురుగా ఏదో మిషన్ ఉన్నట్టుగా ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ఏదో జరుగుతుంది ఇక్కడ. ఆ పిల్లోడు ఎందుకు అలా అరుస్తున్నాడు? ఎక్కడి నుంచి? పిల్లోడా, వస్తున్నా. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి అరుస్తున్నావు? పిల్లోడా, ఎక్కడున్నావు? ఓ పిల్లోడా, ఇటు తిరుగు. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? నాకేం జరిగిందంటే, నాకేం జరగలేదు ఇన్స్పెక్టర్ గారు. లోపలికి మా ధనువన్న వెళ్ళాడు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, అండర్ గ్రౌండ్ లో ఏదో ఉందంట. దాని లోపలికి మేము తవ్వాము. ఇక్కడ లోపల ఏదో ఉందని లోపలికి వెళ్ళాడు. నన్ను రావద్దన్నాడు. నేను కూడా వెళ్ళడానికి నాకు భయం వేస్తుంది. లోపల ఏవో అరుపుల్లా కనిపిస్తున్నాయి నాకు. లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. మా ధనువన్ని కాపాడండి ఎలా అయినా. ప్లీజ్ అంకుల్, కాపాడండి అంకుల్ వెళ్ళండి. నువ్వేం కంగారు పడుకు నాయనా, కంగారు పడుకు. మొత్తం నేను చూసుకుంటా. చూసుకోండి. లోపలికి మా ధనువన్న వెళ్ళాడు. అదిగోండి, అది ఓపెన్ చేయండి సార్. అది డోరు. ఆ డోర్ని మీరు ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తారు. దాని ద్వారా లోపలికి మా ధనువన్న వెళ్ళాడు. మా ధనువన్న మొత్తం ఇక్కడ తవ్వేసి లోపల ఏదైతే కనబడింది, లోపల ఏముందో చూడడానికి వెళ్తే నాకేం జరిగిందో తెలియదు, కానీ సౌండ్స్ వస్తున్నాయి. సార్, నేను కూడా వస్తా. మీరు వెళ్ళిపోకండి, నేను కూడా వస్తా. సరే, తొందరగా రా బాబు, తొందరగా రా. లోపలేముందో నేను కూడా చూస్తున్నా. రా, నీ కోసమే కింద ఎదురు చూస్తున్నా. వస్తున్నా సార్, అక్కడే ఉండండి, వచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా? భయం వేస్తుంది, కానీ వెళ్ళాలి. మా ధనువన్న కోసం వెళ్ళాలి. ఓకే గాయ్స్, మనమైతే లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. ఫాస్ట్ గా వెళ్దాం. 3, 2, 1 గో. ఇదేంటిది? చూడ్డానికి మొత్తం కొత్తగా ఉంది. అరే, లోపల అండర్ గ్రౌండ్ లో ఇంత నడుస్తుందా? ఇంతకీ ఏంటిది? వీడెవరికైనా అండర్ గ్రౌండ్ లో కట్టాల్సిన అవసరం ఏంటి? సరే, ధనుని కాపాడదాం. అరే, ఏంటిది? ఇది చూడ్డానికి మాంసంలా ఉందే. ఇది మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది? దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధనుని కనిపెడదాం. ధను, ఎక్కడున్నావు? అయ్యో, ఇక్కడ మొత్తం ఆవు మాంసం అమ్ముతున్నట్టుగా ఉన్నారు. వీళ్ళైతే అమ్మ బాబోయ్, క్రషింగ్ కూడా చేస్తున్నారు. ఇది మొత్తం ఇల్లీగల్. వీళ్ళు ఇలా చేయకూడదు. ఫ్యాక్టరీలో పెట్టుకొని ఇలా మాంసాన్ని అమ్మకూడదు.
అందుకే వీళ్ళు అండర్ గ్రౌండ్ లో చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే ముందుగా ధను ఎక్కడున్నాడు? ధనునైతే మనం తొందరగా వెళ్ళి కాపాడదాం. కమాన్, నువ్వు నాతో రా. నేను మీతోనే వస్తున్నా సార్. సార్ తొందరగా వెళ్ళి మా ధను అన్ని కనిపెడదాం, తర్వాత ఇవంతా చూద్దాం. బామ్మో సార్, ఇక్కడ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా మాంసం ముక్కలు, రక్తం. మామ నాయనో, ఇలా ఉందేంటి? నన్ను వదిలి వెళ్ళిపోకండి. నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? నేను వస్తాను, రాగండి. రా బాబు రా, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్ లో ఎలా పెట్టారు? అయ్యా బాబోయ్, ఇక్కడ చూడడానికి చుట్టుపక్కల మాంసమే కనబడుతుంది. ఓకే, ఇది మొత్తం మనం తరువాత ఇంట్రోగ్రేట్ చేద్దాం. ముందుగా వచ్చేసి ధనుని కనిపెట్టాలి. ధను, ధను ఎక్కడున్నావు? అరే, ఈ ధనుగాన్ని ఎక్కడున్నాడో మనం ఫాస్ట్ గా కనిపెట్టాలి. ఎక్కడున్నావు ధను? ఏమైంది నీకు? లే లే ధను. సార్ అది నేను కాదు సార్. అవునా? అయితే ఇది ధను. ధను లే, ఫాస్ట్ గా లే. ఏమైంది ఆయన? సార్ అది కూడా కాదు. అవునా? ధను, ధను లే లే లే, ఇది నువ్వే ఖచ్చితంగా లే. సార్ అది కాదు, మీ వెనక్కి చూడండి. అటు కాదు, ఇటువైపు. అరే ఇటు చూడండి. ఇదిగోండి సార్, ఇక్కడే ఉన్నా. నా మీద టెన్షన్ పడుతున్నారేంటి? నేనే సార్ వాళ్ళని చంపింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ దగ్గరే చంపుతావా? అది కూడా ఒప్పుకుంటావా? నేను తొందరగా వెళ్ళి జైల్లో పడేస్తా. అయ్యో, ఇది ఎక్కడ మాసయ్య సారో? అది కాదు, వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు. అది కూడా ఇంత చేస్తున్నారు. చేసిందంతా వాళ్ళు. నేను వాళ్ళని అందుకే చంపాను. కానీ అదంతా చూసుకోవడానికి చట్టం ఉంది కదా. నువ్వెందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావు? అందుకే నేను ఇప్పుడు జైల్లో పెట్టబోతున్నాను. రా, నోరు మూసుకొని నా వెనక్కి రా. నువ్వు చేసింది చాలా తప్పు. చట్టాన్ని ఎప్పుడు చేతిలో తీసుకోకూడదు. పద, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పడేస్తా. సార్ సార్, మా ధనువన్న వదిలిపెట్టేయండి సార్. ధనువన్న, నేను కాపాడడానికి వచ్చాం ధనువన్న. రే, కాపాడినట్టుగా లేదురా, ఇరికించినట్టుగా ఉంది. నువ్వు అన్ని ఇంతేరా బాబు, ఇరికిస్తావు. సించాన్ నువ్వు ఇక్కడే ఉండు. ఇక నేను వెళ్ళొస్తారా, మళ్ళీ కలుస్తా. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండు. చాప్, సించాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ప్లీజ్ సార్, నేను తప్పు చేయలేదు సార్. ఏంటి సార్, వదిలేయండి సార్. వదిలేస్తా. ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వదిలేయమంటే ఇందులో కాదు సార్, జైల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు ఏంటయ్యా సారు? ఆగండి సారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు నీకు ఈ శిక్ష తప్పదురా. ఫ్రెండ్స్, ఏమన్నా న్యాయంగా ఉందా? అందుకే ఆ సార్ గారి దగ్గర నుంచి నేనైతే పిస్టల్ కొట్టేసా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా తెలుసా? ఈ గన్తోని ఆ తాళాన్ని పేల్చి పడేస్తా. అప్పుడు దీని నుంచి మనమైతే బయటికి తప్పించుకోవచ్చు. మనం అస్సలు ఆగద్దు, కొట్టిన వెంటనే పారిపోవాలి. ఓకే, లెట్స్ గో గైస్, లెట్స్ గో. తొందరగా వెళ్ళాలి. ఆ సౌండ్ కి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. ఓకే, తొందరగా బయటకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి అబ్బా పోలీస్ కారు, అది కూడా ల్యాంబోర్గిని పోలీస్ కారు మన కోసమే పెట్టట్టుగా ఉంది. ఆహా, సూపర్ గా దీని నుంచి ఎస్కేప్ అయిపోదాం గైస్. ఇప్పటికే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం కొట్టింది గన్తో కదా, చాలా గట్టి సౌండ్ వస్తుంది. అరే యార్, మనం తొందరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. వాళ్ళకి దొరకకుండా దాగుంటే చాలు, సూపర్ అయిపోతుంది అనమాట. అప్పుడు తప్పించుకున్నట్టే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? ఎక్కడికి వెళ్దాం అంటారు? వాళ్ళకైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసే ఉంటుంది. నేనైతే మాత్రం ఎటువంటి తప్పు కూడా చేయలేదు. కానీ అండర్ గ్రౌండ్ మాఫియాని ఎవడైతే నడుపుతున్నాడో వాడిని అయితే ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. ఓకే, పోలీసులు ఎవరు మనం వెనక్కి రావట్లేదు. మనమైతే కొంచెం దూరం వెళ్ళి మంచిగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎస్కేప్ అయిపోయాం. ఎందుకంటే మన దగ్గర ఉంది ల్యాంబోర్గిని కార్ గైస్, ల్యాంబోర్గిని. ఈ కార్తో ఎవరైనా పట్టుకుంటారా? కానీ పోలీసులు మనం ఈజీగా బోర్డీ కొట్టేసేసాం. ఈజీ పోలీసుల్ని తప్పించుకోవడం పెద్ద విచిత్రం ఏంటి? ఇలా పెద్ద పోలీసులు, వీళ్ళకి ఒక టీము మొత్తం అంట ఏంటో. ఓకే, సో మనకు దొరక్క ల్యాంబోర్గిని కార్ దొరికింది. ఈ కార్ వేసుకొని మనం తొందరగా ఎక్కడో దాగోవాలి. బట్ కనిపెట్టేస్తారు వాళ్ళు, కానీ కనిపెట్టక ముందే మనం దాగుండిపోవాలి. ఓకే, సో ఫైనల్లీ మన దగ్గర ల్యాంబోర్గిని కార్. పోలీసులు, ఓ మై గాడ్, నో. అరే, హెలికాప్టర్ మీద నుంచి కూడా పోలీసులా? ఓరి నాయనా, ఇదేం ప్లానింగ్ రా రే? అడ్డంగా ప్లాన్ చేశారు కదా రే. నా దగ్గర కానీ ల్యాంబోర్గిని ఉంది, తొందరగా మనం తప్పించుకోవాలి. నో, ఆపకండి ప్లీజ్, ఆపకండి. ఓకే, మనం వెళ్ళిపోదాం. ఓకే, ఈడొకడు. అమ్మ బాబోయ్ గైస్, మనమైతే అడ్డంగా ఇరిక్కిపోయేటట్టుగా ఉన్నామే. తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. అరే పడిపోతుంది, నా మీద పడుతుంది. ఓకే, మనమైతే వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడు బ్యాక్ కి టర్న్ చేసుకుని. ఎక్కడ తప్పించుకుంటున్నానా? మా అమ్మమ్మ గారింటికి. అడ్డు లేకండి అయ్యా, ఫాస్ట్ గా వెళ్ళిపోతాను నేను. ఓ నాయనా, హెలికాప్టర్ నుంచి కూడా నన్ను చేసేస్తున్నారా? ఓకే గాయస్, మన దగ్గర ల్యాంబోర్గిని ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మనం తొందరగా స్పీడ్ గా వెళ్ళిపోదాం. ఓకే, మనల్ని ఎవడరా ఆపేది? మనం అనుకుంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతాం. కానీ ఇంతగా వెళ్తున్నట్లయితే రోడ్డుపై నుంచి మనం ఈజీ కనబడతాం. కానీ ఎక్కడో దాగుంటే సేఫ్ గా ఉంటుంది. ఓకే, మైకిల్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ కార్ని అయితే మాత్రం ఇక్కడ పెట్టేద్దాం. అప్పుడు మొత్తం సేఫ్ గా ఉంటుంది. అంటే మనం అప్పుడు లోపలికి వెళ్ళిపోయి దాగుండిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మన ఇంటికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మన ఇంటికి వస్తారు. మైకిల్ ఇంటికి అయితే మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే, లోపల అయితే నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ఓకే, ఇందాక అక్క రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉంది.
ఓకే, లోపల మొత్తం ఖాళీగా ఉంది గాయస్, ఇదే మంచి పని. అమ్మయ్యా. సో ఫైనల్లీ మనమైతే రూమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. అరే యార్, నేను కార్ని బయట పార్క్ చేశాను. అరే నేను గరాజ్ కింద పార్క్ చేయకుండా ఉండాల్సింది. పోలీసులు, అరే సైలెంట్ వచ్చేసారు సైలెంట్. ఓరి నాయనా, ఎంత స్పీడ్ ఉన్నారా వీళ్ళు, చాలా స్పీడ్ ఉన్నారు. ఎంత స్పీడ్గా మళ్ళీ వచ్చాడు. ఓరి నాయన, నో అమ్మయ్య, మళ్ళీ చూడలేదు. ఓకే గైస్, వీళ్ళైతే మనల్ని చూడలేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ప్రజెంట్. ఓకే, వెళ్ళిపోతున్నారా? ఓకే, వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు నాకు తెలిసి. మేబీ వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. లెట్స్ సీ గైస్, చాలాసేపు అయింది. నాకైతే మాత్రం వచ్చాడు రా అంకులో, వదిలేసే వామో. నో. ఓకే డోర్. ఓమయ్యా, వచ్చాడు మళ్ళీ గుండంకులో. వదిలేసే పోలీస్ అన్న వదిలేసే అన్న, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న. ఓ నాయనో, కొడుతున్నారు మీరు. కొట్టినా నాకేం కాదు, ఆ దేవుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు రా, వెస్ట్ ఉంటుంది, నాకేం కాదు. కానీ ఈ పోలీసులు దొరికితే చితగ్గొడేస్తారా నాయనో. ఓకే గైస్, మన కార్ తీసుకుని తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోదాం. ఓరి నాయనా, ఫాలో చేయండి. అది కూడా ఈ కార్ నుంచి మాటలు వస్తున్నాయి అంటే నాకు తెలిసి నో ఎదురుగా కూడా ఉన్నారు గాయస్. మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈ కార్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కార్ ప్రకారంగా వాళ్ళ లొకేషన్. ఉమ్మా బాబోయ్, ఏంట్రా అంతమంది పోలీసులు ఒక్కడిని పట్టుకోవడానికి. ఓరి బాబోయ్, మనం తొందరగా వెళ్ళిపోవాలి గాయస్. ఓకే, ఈ ల్యాంబోర్గిని కార్ని పట్టుకెళ్ళి మనం చాలా తప్పు చేస్తున్నాం. సో దీన్ని ఈ కార్ని అయితే మార్చేయాలి. మనమైతే కొంచెం దూరం వెళ్ళాలి. వామో, పోలీసులు. అరే అడ్లగండి అయ్యా, అడ్లగండి. ఓకే, మొత్తం ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఉన్నారు. మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో అడ్డదారి అయితే వచ్చారు. అడ్డదారి నుంచి ఫాస్ట్గా మనమైతే పైకి వచ్చేసాం. ఓకే, ఇంకో రూట్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ల్యాంబోర్గిని, ఏంటో ఈ కారు కూడా నా కంట్రోల్లో ఉండట్లేదు. దీన్ని అయితే ఎక్కడో దగ్గర వదిలేసి మనం ఇంకో వెహికల్ తీసుకోవాలి, లేకపోతే మనం దొరికేస్తాం అనమాట. ఎందుకంటే ఈ కార్ అయితే మాత్రం అందరికీ కనబడిపోతుంది, లొకేషన్ GPS ద్వారా ట్రాక్ అయిపోతుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఏదో వెహికల్ చూసానే, ఏంటది? బైక్లా ఉంది గైస్. వీళ్ళ బండి వీళ్ళకి ఇక్కడే వదిలేద్దాం, మనకి ప్రాబ్లం ఉండదు, తలనొప్పిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏదో బైక్ ఉంది. ఎవడో మహానుభావుడు మన కోసమే బైక్ పెట్టినట్టుగా ఉన్నాడు గాయస్. మనం తప్పించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ప్లేస్ ఎవరికి తెలియంది ఏముందబ్బా, అండర్ గ్రౌండ్ బంకర్ దగ్గరికే వెళ్ళాలి గైస్. ఇందాక అండర్ గ్రౌండ్లో ఒక బంకర్ని చూసాం కదా, ఆ బంకర్ లోపలికి వెళ్ళి మనమైతే దాగుందాం. మనకి తెలిసిన ప్రకారం అయితే ఒక్క పోలీస్కే తెలుసు. అక్కడికైతే మాత్రం నాకు తెలిసి 100% ఎవరు రారు. ఆ పోలీస్ కూడా మర్చిపోయాడేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పోలీసు దాని మీద ఫోకస్ పెట్టలేదు, నా మీద ఫోకస్ పెట్టాడు. అందుకే మన బంకర్లోకి వెళ్ళి దాగుండాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆ బంకర్ దగ్గర అనమాట, మన ఇల్లు కూడా చాలా దగ్గర. మన ఇంటికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. మీకు గుర్తుందా, మన ఇంటి పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదే ఈ బ్రిడ్జ్ అనమాట. సో పైనుంచి కనబడుతుంది చూసారా. సో మనం చుట్టూ తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ బంకర్లో అయితే దాగుపోతాం, మొత్తం సెట్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ పోలీసులు వెతుకుతూనే ఉన్నారబ్బా. ఓరి నాయన, చివరికి అదే ఇందాక నుంచి ఎలా ట్రాక్ చేస్తున్నారా అనుకున్నా నేను. ఆ కార్ నాతో ఉండడం వల్ల. ఓకే, మన బంకర్ దగ్గరికి అయితే వచ్చేసాం, అందుకే కార్ని కూడా వదిలేసాం. సో బైక్ అయితే దొరికింది గాయస్. బట్ ఈ బైక్ అయితే మాత్రం ఇక్కడ పెట్టకూడదు. సో ఈ బైక్ని కూడా వాళ్ళు బై మిస్టేక్ చూసినా సరే మనల్ని పోల్ చేస్తారు. ఓకే, మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్గా బంకర్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ బైక్ని అయితే దాచేద్దాం. మళ్ళీ బైక్ని చూసారనుకోండి, దీని ఓనర్స్ అయితే మళ్ళీ మనల్ని పట్టుకుంటారు వెతుక్కొని వచ్చి. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ పెట్టేసాం గైస్, ఎవరికి కనబడదు. ఇప్పుడు లేట్ చేయకుండా బంకర్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సించాన్, జాగ్రత్తగా ఉంటారే, మళ్ళీ వస్తా రాత్రికి నీ దగ్గరికి, ఓకేనా? ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే బంకర్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇంతకీ ఈ బంకర్ అండర్ గ్రౌండ్ మాఫియాని ఎవరు నడుపుతున్నారు? పైగా ఇన్ని వేల ఆవుల్ని చంపాల్సిన అవసరం ఏంటి? మనం పోలీసుల నుంచి తప్పించుకున్నాం, కానీ దీని లోపల ఏం జరుగుతుందో ఇంకా కనిపెట్టలేదు. కనిపెడతా దానికే వచ్చారా, కనిపెడతా. वेलकम बैक टू ईपी गेमिंग। अरे भाई यार, फ्रैंकली भैया कितना ज्यादा मजा आ रहा है ना जंगलों में आके। अबे हाँ भाई साहब सिंचन, बहुत ही ज्यादा मजा आ रहा है मेरे को। वैसे यार फ्रैंकली भैया आप ले कहाँ जा रहे हो हमें? अबे भाई साहब सिंचन, आज तो मजा आ जाएगा। क्यों यार फ्रैंकली भैया, क्यों मजे आएंगे? अबे भाई आज ना हम ना उड़ने वाले घर के अंदर जाएंगे। क्या ही बात कर रहे हो यार फ्रैंकली भैया, ऐसी चीज भी होती है क्या? अबे हाँ भाई, फ्लाइंग मैंशन। अरे भाई यार फ्रैंकली भैया, तब तो यार आज काफी ज्यादा मजा आने वाला है गाइस। यार जल्दी वीडियो को लाइक कर दो और साथ ही में यार चैनल को भी सब्सक्राइब कर
कर लो क्योंकि आज तो हम जाएंगे उड़ने वाले घर पे। हाँ गाइस जल्दी जल्दी कर दो, और गाइस यार वीडियो को पूरा देखना, आपको बहुत ज्यादा मजा आएगा। अरे वाह यार फ्रैंकलिन भैया, यार मैं तो यार जिंदगी में पहली बार जाऊंगा किसी भी फ्लाइंग मेंशन पे। अबे हाँ भाई, वो ना बादलों के भी ऊपर है और भाई उड़ता है आसमान में। अरे यार फ्रैंकलिन भैया, मैंने सुना है यार वो काफी ज्यादा बादलों के ऊंचाई पे होता है। हाँ भाई बहुत ही ज्यादा ऊपर है भाई, बहुत ही ज्यादा मजा आता है भाई देखने में। चलो यार आज तो यार मजा आने वाला है यार। फ्रैंकलिन भैया फटाफट से पहुंचा दो, ये देखो ये अंकल भी वहीं जा रहा है क्या? अबे पागल है क्या भाई, किसी को नहीं पता भाई, मेरे को पता है सिर्फ रास्ता उसका। अरे भाई यार क्या ही बात कर रहे हो, राज की बात, राज की बात। अबे भाई मजा आएगा यार, आज तो पहली बार जाएंगे जिंदगी में। अरे भाई यार फ्रैंकलिन भैया, तब तो यार काफी मजा आएगा, पहली बार जाने वाले हैं हम तो। अबे हाँ भाई साहब सिंचन यार, मेरे को भी बहुत ही ज्यादा मजा आएगा। चले यार जल्दी जल्दी चलते हैं भाई ऊपर। अरे यार ऊपर ले चलो यार फ्रैंकलिन भैया, मेरे को तो बस यार फटाफट से पहुंचना है यार। अरे बाप रे फ्रैंकलिन भैया, वो क्या दिख रहा है? अबे वही तो है भाई, उड़ने वाला घर हमारा। अरे यार क्या ही बात करो फ्रैंकलिन भैया, फ्लाइंग मेंशन। अबे हाँ फ्लाइंग मैंशन, उड़ने वाला घर। चलो यार फ्रैंकलिन भैया फटाफट से यार, अब वेट नहीं होता। अबे हाँ भाई इंतजार खत्म करते, जल्दी जल्दी चलते हैं। चलो चलो। अरे नहीं यार नीचे मत गिरा देना। अबे भाई यार कितने बड़े बड़े पत्थर और चट्टान है यहाँ पे। अरे यार, अरे बाप रे यार फ्रैंकलिन भैया, यार साइड में मत चलाओ यार, क्या कर रहे हो? अबे भाई नीचे खाई है खाई। अरे यार तो खाई में थोड़ी ना जाना है यार फ्रैंकलिन भैया। हाँ यार डर भी लग रहा है गाइस, यार मैं पहली बार आ रहा हूँ यहाँ पे। चलो यार कोई दिक्कत की बात नहीं है फ्रैंकलिन भैया, मैं तो सोच रहा हूँ यार वो वाला फ्लाइंग मेंशन हम खरीद ले क्या? अबे भाई कैसे खरीदेगा भाई? अरे यार पैसों से यार, और किससे? अबे भाई साहब सिंचन, उसको खरीदा नहीं जाता भाई। अरे यार क्या ही बात कर रहे हो यार, मैं तो खरीदूंगा यार उसे। अबे पागल है कि भाई, ऐसे नहीं होता। चलो यार कोई दिक्कत की बात नहीं है फ्रैंकलिन भैया, बस एक बार पहुंच जाऊं उसके बाद देखते हैं क्या करना है। चल भाई साहब सिंचन यार, कोई दिक्कत की बात ही नहीं है। देख भाई हम ना सबसे ज्यादा ऊंचाई पे आ गए, टॉप ऑफ द माउंटेन। अरे यार फ्रैंकलिन भैया, यार पहले मेरे को बताओगे यार इसको किसने बनवाया है यार इतनी आसमान में? अबे मेरे को भी नहीं पता भाई, ये जादुई रास्ता लग रहा है मेरे को, ये भाई अपने आप आया जादू से। चलो यार फ्रैंकलिन भैया फटाफट से अब चले। चलो गाइस यार जल्दी जल्दी हम ना पहुंचते हैं, जल्दी 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 भाई, नीचे नहीं। अरे बाप रे यार फ्रैंकलिन भैया, यार आप पे भरोसा नहीं है यार मेरे को। अरे भाई यार फ्रैंकलिन भैया हम पहुंच गए। अबे भाई साहब सिंचन भाई सामने देख, सामने। अरे यार सामने तो यार मेरे को शहर दिख रहा है। और भाई तू अपने पीछे देख। अरे बाप रे यार, यहाँ पे देख बहुत बड़ी वाली सीढ़ी है फ्रैंकलिन भैया। अबे भाई यार रुक जा, चढ़ाता हूँ यार, क्या हो रहा है भाई? रुक जा, अब दिखेगा भाई, अब देख सामने। अरे बाप रे यार फ्रैंकलिन भैया, सही में यार ये तो काफी ज्यादा ऊंचाई पे बनी हुई एक सीढ़ी लगती है। अबे भाई साहब सिंचन, ये जो सीढ़ी दिख रही है ना भाई, ये मामूली सीढ़ी नहीं है भाई, ये रास्ता भाई उड़ने वाले घर में जाने का। चलो यार फ्रैंकलिन भैया फटाफट से। अरे वाह अरे वाह अरे वाह, टक 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 टक। अरे वाह काफी मजा आ रहा है फ्रैंकलिन भैया। ओ भाई गाइस मजा आ रहा है, जल्दी जल्दी वीडियो को लाइक करो अभी तक नहीं करा तो। और साथ ही में यार चैनल को भी सब्सक्राइब कर दो। देखो यार मैं कैसे झूल रहा हूँ। और गाइस यार वीडियो को पूरा देखना, आपको एंड में पता चल जाएगा कौन सा मेंशन मिला हमें। और उसे मैं सोच रहा हूँ मैं खरीद लूँ फ्रैंकलिन भैया। अबे भाई खरीद नहीं सकते, अभी तो बताया भाई, जादू ही है भाई, जादू ही। चलो कोई दिक्कत की बात नहीं है फ्रैंकलिन भैया। अरे बाप रे फ्रैंकलिन भैया, यार बूस्टर मारो ना यार। चलो गाइस यार बूस्टर मारा जाए भाई, देख बूस्टर में ना खतरा है भाई, नीचे भी गिर सकते हैं। चलो यार कोई दिक्कत की बात नहीं है यार, आराम आराम से चलो, आराम आराम से। अरे बाप रे यार फ्रैंकलिन भैया, कुछ भी हो ये तो काफी ज्यादा ही ऊंचाई पे है। अबे भाई बादल दिखना शुरू हो गया भाई साहब। अरे बाप रे यार फ्रैंकलिन भैया, अभी से डर लग रहा है यार मेरे को तो। अबे भाई इस बाइक को क्या हो गया भाई, ऊपर ही नहीं जा रही। अरे बाप रे यार, इसका पेट्रोल नहीं भरवाया था क्या यार फ्रैंकलिन भैया? अबे भाई ये देखो गाइस यार, पता नहीं क्या हो रहा है भाई, मेरे को तो कुछ भी आइडिया नहीं है। अरे यार दबाओ यार, सारे बटन दबाओ। अबे यार कुछ भी नहीं हो रहा भाई, जल्दी उतर भाई, जल्दी उतर। अरे नहीं यार फ्रैंकलिन भैया, यार ऐसे मत करो। अरे बाप रे आप कहाँ गिर गए? अबे भाई ये क्या हो गया? अरे बाप रे यार, अब तो आपका पोपट हो गया। अबे भाई यार मैं तो नीचे गिर गया। सिंचन यार तेरा क्या हो गया? अरे बाप रे यार, मैं भी धीरे धीरे नीचे जा रहा हूँ यार, मेरे को पकड़ो यार फ्रैंकलिन भैया। अबे भाई तेरे वजह से तो मैं भी गिर गया। अरे यार फ्लाइंग मेंशन आने के चक्कर में यार देखो आपने मेरे को नीचे गिरा दिया यार, क्या क्या हो गया हमारे साथ। अबे रुक जा भाई सिंचन, मैं तेरे को बचाऊंगा, मैं तेरा हीरो हूँ। अरे यार मेरे को बचाओ यार, मैं तो फंस गया यार सीढ़ियों के बीच में। अबे भाई यार ये बाइक की सीधी नहीं हो रही गाइस, यार क्या हो रहा है हमारे साथ भाई? अरे बाप रे गाइस, यार जल्दी जल्दी वीडियो को लाइक करो और साथ ही में यार चैनल को भी सब्सक्राइब करो, उसके बाद यार सब कुछ ठीक हो जाएगा। गाइस कर दो कर दो कर दो। और भाई देखो भाई साहब मजा आ गया, मजा आ गया भाई। अरे बाप रे यार फ्रैंकलिन भैया, मैंने किसी भी तरीके से हमारी जान बचा ली। अबे हाँ भाई तूने भाई कमाल का कर दिया भाई आज तो। चलो यार फ्रैंकलिन भैया, अब आराम आराम से चला लेना यार, नीचे नहीं गिराना और ना ही मेरी बाइक को खराब करना। चल भाई साहब सिंचन, कोई दिक्कत की बात ही नहीं है भाई साहब। अरे बाप रे यार फ्रैंकलिन भैया, यार ये फ्लाइंग मेंशन में काफी ज्यादा चोचले हैं, क्यों भैया? अबे हाँ भाई बहुत ही ज्यादा मुश्किल है भाई ये सब करना। अरे यार फ्रैंकलिन भैया, कोई भी आम इंसान थोड़ी ना चढ़ पाएगा यार इतनी आसानी से, इतनी ज्यादा ऊंचाई पे। सही बात है यार, कोई बंदा नहीं आ पाएगा यहाँ पे, हम आ पाएंगे सिर्फ। अरे भाई यार क्या ही बात कर दी आपने, यानी कि सिर्फ मैं आ पाऊंगा, आप भी नहीं। अबे अबे भाई यार पेट्रोल खत्म हो गया। अबे भाई साहब, अरे यार रुक जा यार फ्रैंकलिन भैया, पैदल जाना पड़ेगा क्या? अबे हाँ भाई साहब सिंचन, पैदल जाना पड़ेगा यार, मेरे को ज्यादा पेट्रोल डलवा लेना चाहिए था यार बाइक में। चलो यार कोई दिक्कत की बात नहीं है फ्रैंकलिन भैया, ऊपर ये मेंशन फटाफट से चलेंगे। चलो गाइस यार जल्दी आ जा मेरे पीछे भाई सिंचन। ठीक है यार फ्रैंकलिन भैया, आप पहुंचो, मैं आ रहा हूँ। ला 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 ला, मजा आ रहा। अरे यार फ्रैंकलिन भैया, यार बेसुरे गाने ही मत गाओ। अबे भाई मेरे को बहुत ही ज्यादा मजा आ रहा है भाई, देख बादल ही बादल, और भाई हम तो ऊपर जा रहे हैं ऊंचाई पे।
अरे यार फ्लाइंग मेंशन अरे वाह कितना ज्यादा मजा आएगा आज। हाँ भाई उड़ने वाला घर है भाई, ये देख भाई लिटरली ये वाला घर ना आसमान में उड़ रहा है। अरे यार मेरे को भी तो आने दो यार, मैं भी आप ही के साथ चलूंगा। भाई साहब ये भाई यहाँ पे टिका कैसे है भाई, मेरे को तो यही समझ नहीं आ रहा। फ्रैंकलिन भैया यार ये सब साइंटिस्टों का कमाल है यार, आप नहीं समझोगे। भाई मेरे को लग रहा है एंटी ग्रेविटी का सीन है। जल्दी आ जा भाई सिंचन, तू आ जा जल्दी। अरे यार रुक जाओ, आ रहा हूँ यार। अरे वाह फ्रैंकलिन भैया, अब मैं भी चलूंगा, साथ में घूमेंगे, मजा आएगा। अबे आ जा भाई। अरे यार रुक जाओ, अरे बाप रे यार फ्रैंकलिन भैया यार मेरी ना एक तो टांगे यार इतनी छोटी हैं, मैं यार काफी ज्यादा थक जाता हूँ। अबे आ जा भाई, मत रो भाई, हो जाता है सबके साथ। अरे यार रुक जाओ, अरे बाप रे यार फ्रैंकलिन भैया आगे। अरे वाह यार फ्रैंकलिन भैया ये तो काफी ज्यादा ग्रेट मेंशन है। भाई साहब तू देख रहा भाई कैसे उड़ रहे हैं। अरे यार फ्रैंकलिन भैया यार सही में यार ये तो काफी ज्यादा मैसिव फ्लाइंग मेंशन है। भाई ये ना हवा में तैर रहा है। अरे यार फ्रैंकलिन भैया यार चलो थोड़ा साइड हटो। अरे वाह। अबे भाई मेरे को जाना भाई, तू मत जा, पहले मैं जाऊंगा। अरे यार सपने में अरे बाप रे यार फ्रैंकलिन भैया ये तो काफी ज्यादा ग्रेट मेंशन है। अरे बाप रे हर चीजें यहाँ पे हवा में उड़ रही हैं। अबे मैं भी आऊंगा भाई सिंचन। अरे यार ये देखो यार बड़े बड़े यहाँ पे लगा रखे हैं सोफाज। अरे भाई ये देखो यार कितना बढ़िया कंफर्टेबल चेयर। भाई रुक जा मैं भी आता हूँ। भाई साहब कितना ज्यादा अच्छा लग रहा है भाई। अब भाई साहब यार सिंचन तू मेरे से पहले कैसे चल गया यार, मेरे को जाना था पहले। अरे यार कोई दिक्कत की बात नहीं यार फ्रैंकलिन भैया, थोड़ा सा यार आप ये पियोगे मैंगो शेक? अबे मैं नहीं पी रहा भाई यार। अरे यार जूस वूस भी रखा हुआ है यहाँ पे, ये देखो पता नहीं कौन कौन से कलर के। भाई साहब यार बहुत ही ज्यादा अच्छा घर है भाई, ये देखो भाई मजा आ रहा है। अरे यार फ्रैंकलिन भैया यार देखो वहाँ पे आराम भी कर सकते हो आप यहाँ पे लेट के। भाई यहाँ पे लेट के भाई नजारों का मजा लो गाइस, ये देखो। और थोड़ा सा यार फ्रैंकलिन भैया मान लो अगर आपके पैर फिसले तो कहाँ जाओगे? भाई साहब यार इतनी ऊंचाई से कोई गिरेगा तो भाई दिखेगा भी नहीं। अरे यार फ्रैंकलिन भैया यार उसकी हड्डी भी नहीं मिलेगी। अरे बाप रे ऐसी गलती मत करना फ्रैंकलिन भैया, उधर मत जाओ। अबे भाई मैं बेवकूफ थोड़ी ना हूँ तेरे जैसा। अरे फ्रैंकलिन भैया यार आप कांड तो ऐसे ही कर रहे हो। चलो यार फ्रैंकलिन भैया आप क्या करें? चलो गाइस, अबे भाई ये घर भी तो देख रहे हैं, जल्दी आ जा भाई सिंचन। अरे यार रुक जाओ यार फ्रैंकलिन भैया, अरे बाप रे यहाँ पे तो पेड़ वगैरह भी लगा रखे काफी सारे। भाई साहब कितना ज्यादा अच्छा लग रहा है। फ्रैंकलिन भैया यार यहाँ से शहर का नजारा भी दिखता है काफी ज्यादा बढ़िया सा। अबे हाँ भाई देख हमारे ना बिल्डिंग्स दिख रहे हैं बड़े बड़े। सही बात है यार फ्रैंकलिन भैया। चलो यार फ्रैंकलिन भैया अब यहाँ पे देखें और क्या क्या चीज। अरे भाई यहाँ पे देख सुंदर सा फूल लगा रखा है इन्होंने। अबे भाई फूल वूल क्या देख रहा है भाई तू? अरे यार क्योंकि आप फूल हो। चलो यार अब और क्या क्या है यहाँ पे थोड़ा सा देखे। अरे बाप रे यार एक बढ़िया सा पेड़, और यहाँ पे ये क्या है? अरे बाप रे यार फ्रैंकलिन भैया यहाँ पे तो और भी सारी चीजें हैं। अबे भाई सब सिंचन कहाँ चला गया तू? अरे यार फ्रैंकलिन भैया मेरे को भी नहीं पता, मैं जादू से गायब हो गया देखो। अबे भाई झाड़ी में छुप के भाई मजाक करेगा मेरे साथ। अरे यार फ्रैंकलिन भैया क्या ही करूँ, आप में दिमाग की कमी है। चलो यार अब क्या देखें फ्रैंकलिन भैया? अबे भाई अब ना मेरे को लग रहा है घर देखते जल्दी जल्दी। चलो यार फ्रैंकलिन भैया सबसे बढ़िया चीज यानी कि सबसे बढ़िया वाला घर। अरे बाप रे यार फ्रैंकलिन भैया बचाओ। अबे भाई साहब सिंचन तू कहाँ चला गया? अरे यार बचाओ मेरे को बचाओ। अबे भाई ये कहाँ चला गया गाइस, मेरे को तो दिख ही नहीं रहा। अरे बाप रे यार फ्रैंकलिन भैया यार मैं तो यार इस गुफा में चला गया था, यहाँ पे एक गड्ढा हो रखा है बहुत ज्यादा बड़ा वाला। अबे भाई यार मेरे को लग रहा है यार नीचे ना गिर जाए यार हम। अरे यार फ्रैंकलिन भैया देख तो लो यार वो गड्ढा। रुक जा भाई देखते हैं। अबे भाई कहाँ है तेरा गड्ढा? अरे यार फ्रैंकलिन भैया यार मैं उसी वाले गड्ढे में गिर गया था, देखो यार यहाँ पे है। अबे भाई ये नकली गड्ढे से गिरता है। अबे बाप रे मैं भी गिर गया। अरे यार फ्रैंकलिन भैया यार है ही अजीब सा गड्ढा। अरे बाप रे काफी ज्यादा गहरा है। अबे कोई दिक्कत नहीं भाई सिंचन तू आ जा। अरे यार चलो ना यार फ्रैंकलिन भैया यार जल्दी से मेंशन का टूर ले ले। तो फाइनली गाइस वो घड़ी आ चुकी है भाई अपना मेंशन टूर करने की। चलो यार फ्रैंकलिन भैया फटाफट से हम चले इस वाले दरवाजे से भैया। हाँ भाई ये ना भाई, ओ भाई साहब यार कितना ज्यादा औसम है। अरे यार रुक जा यार मैं भी आ रहा हूँ। अबे आना भाई कहाँ गिर गया? अरे यार फ्रैंकलिन भैया यार ये तो काफी ज्यादा बढ़िया सा मेंशन है। भाई साहब ऐसा घर देखा था क्या तूने? अरे बाप रे यार ये देखो यार बढ़िया वाला गेमिंग सेटअप। अबे भाई यार यहाँ पे हमने बहुत ही अच्छी अच्छी गेम्स खेलेंगे। अरे यार फ्रैंकलिन भैया मैं तो यार दिन रात यहीं पे बैठ के यार गेम खेलूंगा। भाई साहब मजा। और भाई ये देख नजारे। अरे यार गाइस आप लोग कौन सी गेम खेलते हो कमेंट सेक्शन में बताओ। और फ्रैंकलिन भैया ये देखो मेरा बिस्तर। भाई साहब यार यहाँ पे सोने का अलग ही मजा आएगा। अरे यार तो इसे गंदा तो मत करो यार, जल्दी निकलो यहाँ से। भाई साहब यहाँ पे सो और भाई नजारे का मजे लो। सही बात है यार फ्रैंकलिन भैया बहुत बढ़िया से नजारे। और यहाँ पे ये देखो यार इतना बड़ा वाला टीवी। भाई साहब ये घर है कि क्या है भाई साहब? अरे यार वो सब छोड़ो यार, पीछे देखो यार यहाँ पे शीशे के टेबल और यहाँ पे सोफा वगैरह भी लगा रखे काफी बढ़िया वाले। भाई साहब इस सोफे की क्वालिटी तो बहुत ही ज्यादा अच्छी लग रही है मेरे को। अरे यार फुल HD क्वालिटी है यार फ्रैंकलिन भैया। और भाई साहब यार हमारे लिए पैसे ही पैसे रख रखे हैं। अरे यार बाप रे ये तो भैया मेरे पैसे थे जो कल खो गए थे। अबे क्या बोल रहा है? अरे हाँ भैया यार ये मेरे पैसे हैं, मैं इसे रख लेता हूँ ठीक है भैया। अबे भाई उल्लू मत बना भाई, पागल समझ रखा है मेरे को। अरे यार रुक जाओ यार थोड़ा सा देख लो। अरे यार फ्रैंकलिन भैया यहाँ पे तो काफी बढ़िया से नजारे भी दिखते हैं यार चारों तरफ। अबे भाई साहब सिंचन इन पैसों को ना आधा आधा कर लेंगे। अरे नहीं यार वो मेरे पैसे यार फ्रैंकलिन भैया ऐसे मत बोलो। अबे नहीं भाई ऐसे
ऐसे नहीं होता भाई, मेरे को भी तो दे यार कुछ। अरे नहीं यार गाइस, यार देखो मेरे से पैसे छीनने की कोशिश यहाँ पे चल रही है। और भाई यहाँ पे क्या चल रही है भाई? अरे बाप रे यार फ्रैंकलिन भैया, यार ये तो काफी ज्यादा खतरनाक और बढ़िया से नजारे दिखते हैं यहाँ से। भाई अबे भाई यार मैंने डर गया भाई, डर गया मैं। अरे यार मैं तो नहीं डरा, क्योंकि यार ये तो काफी ज्यादा बढ़िया नजारे दिखते हैं यहाँ से। भाई नजारों का तो अलग ही मजा, यहाँ पे सोफे में बैठ के नजारों को मजा लो भाई, मजा ही आ जाएगा। मैं तो यार यहाँ पे दिन रात बैठ के सिर्फ नजारे ही देखते रहूंगा। और गाइस यार नीचे तो देखो भाई साहब। अरे यार फ्रैंकलिन भैया एक सवाल पूछूं? अबे क्या? अरे यार अगर ये फ्लाइंग मैंशन नीचे गिर गया टूट के तो? अबे ऐसे मत बोल भाई, भागना पड़ेगा फिर तो। अरे बाप रे यार अभी नहीं टूट रहा यार, ऐसे मत भागो। अबे तूने तो डरा दिया यार सिंचन, तू यार पागल उगल है क्या? अरे यार फ्रैंकलिन भैया कोई दिक्कत की बात नहीं है, लेकिन यार मेरा तो यार दिल आ गया इस पे। मैं सोच रहा हूँ कि हम इसे खरीद ले किसी भी तरीके से। भाई यार मेरे को भी मजा आ रहा है। अबे भाई मैं तो गिर गया। अरे बाप रे यार ऐसा मत करो यार फ्रैंकलिन भैया, पता चले जमीन से सीधा नीचे ही गिर जाए। अबे भाई यार गलती से मैंने तोड़ दिया भाई, ये क्या नुकसान कर दिया मैंने। अरे यार पागल हो क्या यार फ्रैंकलिन भैया, अब तो यार आपको पैसे देने पड़ेंगे इसके लिए। चलो यार थोड़ा और तोड़ के बराबर कर देते हैं इसे। अरे यार नहीं, अब तो 1 करोड़ रुपए दो मेरे को। अबे भाई बताइए मत भाई किसी को। ठीक है यार फ्रैंकलिन भैया, ये हमारा सीक्रेट है, सीक्रेट रहेगा। और गाइस यार आप भी किसी को मत बताना। अरे यार कोई किसी को नहीं बताएगा फ्रैंकलिन भैया यार। और क्या क्या है यहाँ पे यार फ्रैंकलिन भैया, शाम तक वेट करे नजारे के लिए। अबे हाँ भाई साहब सिंचन, शाम तक वेट करके देखते हैं। और भाई तू बाहर तो आ भाई, बाहर का नजारा हमने तो देखा ही नहीं अभी। अरे यार ठीक है यार फ्रैंकलिन भैया, आ गया मैं 1 ही सेकंड में हाजिर। भाई सर यहाँ पे तो देख भाई ये, अरे भाई यार ये वाला पेड़ देख भाई, पिंक कलर का है। अरे यार फ्रैंकलिन भैया यार कोई दिक्कत की बात नहीं है, मैं तो यहाँ पे लाल और साथ ही में यार पीला और साथ ही में यार पिंक और साथ ही में और भी बहुत सारे कलर्स के पेड़ लगा दूंगा। अबे लाल पीला हरा नीला लगा देगा क्या? अरे हाँ भैया, RGB फुल सेटअप। अबे भाई साहब सिंचन कोई दिक्कत की बात ही नहीं है भाई साहब, ये तो देख तू। अरे बाप रे यार फ्रैंकलिन भैया यार वो गलती मत करो वापस से। अबे मैं नजारे देख रहा हूँ यार। अरे बाप रे यार नजारे देखना यार खतरनाक है यार वहाँ से। अबे यार डर भी लग रहा है, कोई दिक्कत नहीं भाई, मैं ना जल्दी जल्दी भाई इधर आ जाता हूँ। चलो यार फ्रैंकलिन भैया यार, अब मैं तो सोच रहा हूँ, अरे बाप रे मेरे ऊपर क्यों कूद गए? अबे भाई साहब सिंचन माफ कर दे। अरे यार मैं तो सोच रहा हूँ फ्रैंकलिन भैया यहाँ से स्काई डाइविंग करें क्या? पागल है क्या यार, पैराशूट नहीं लाया मैं। अरे यार पैराशूट की क्या ही जरूरत भैया, बिना पैराशूट के ही कर लेता हूँ मैं। अबे भाई पागल है क्या भाई, गिर जाएगा। अरे बाप रे यार फ्रैंकलिन भैया यार, मैं मजे मजे में ज्यादा ही उधर क्लोज चला गया। हाँ भाई यार चल यार, रात तक का वेट करते हैं यहाँ पे, शाम तक का वेट करते हैं, फिर देखते हैं फ्रैंकलिन भैया नजारे। अबे भाई साहब सिंचन ये देख सनसेट हो रहा है। अरे फ्रैंकलिन भैया यार सनसेट होते ही कितने ज्यादा बढ़िया हो जाते हैं ना नजारे। अबे हाँ भाई ऐसा नजारा तो गाइस मैंने कभी जिंदगी में नहीं देखा। फ्रैंकलिन भैया यार यही तो फायदा है फ्लाइंग वाले मेंशन का। गाइस यहाँ से आप नजारे देखो भाई, कितना ज्यादा मजा आ गया, दिल लग गया यार। अरे यार फ्रैंकलिन भैया मैं तो सोच रहा हूँ यार यहाँ पे दिन रात बैठे रह जाओ यार पूरी जिंदगी। सही बात है यार, ऐसा लग तो रहा है पर यार मजा भी आ रहा है बहुत ज्यादा। सही बात है यार गाइस, आपको ये वाला नजारा कैसा लग रहा है यार कमेंट सेक्शन में जरूर से बताना, क्योंकि यार ये देख के तो काफी ज्यादा सुकून मिलता है दिल को। हाँ भाई दिल को बहुत ही ज्यादा सुकून मिलता है। तू भाई नीचे गिर जाएगा। अरे यार फ्रैंकलिन भैया मैं ना यार ज्यादा ही बिजी हो गया था यार देखने में। चल यार कोई दिक्कत नहीं भाई, यहाँ से देख ले। अरे यार काफी ज्यादा अच्छा लग रहा है यार फ्रैंकलिन भैया। अबे भाई साहब सिंचन ऐसा नजारा तो भाई यहीं से आएगा। सही बात है यार फ्रैंकलिन भैया, इस वाले फ्लाइंग मेंशन का अलग ही यहाँ पे नजारा दिखता है। हाँ यार मजा आता है यार, दिल लग गया यार मेरा तो। सही बात है यार फ्रैंकलिन भैया, थोड़ा सा यार और आगे चल के देखिए क्या। अबे भाई नहीं पागल है, नीचे गिर जाएंगे। चलो यार कोई दिक्कत की बात नहीं है फ्रैंकलिन भैया यार, अब तो मैं सोच रहा हूँ यार फ्रैंकलिन भैया बाकी सारे दोस्तों को बुला लूं। अबे पागल है भाई, किसी को मत बताइए यहाँ का रास्ता। अरे यार ठीक है यार फ्रैंकलिन भैया, किसी को नहीं बुलाऊंगा। अबे भाई साहब सिंचन ये देख भाई, हमारा भाई घर कितना ज्यादा अच्छा लग रहा है, उड़ने वाला। अरे यार फ्रैंकलिन भैया यार ये फ्लाइंग मेंशन है ही इतना कमाल का, देखना यार चारों तरफ कितने बढ़िया बढ़िया पेड़ और बीच में हमारा मेंशन। अबे भाई ये उड़ कैसे रहा भाई? अरे यार मेरे को नहीं पता यार फ्रैंकलिन भैया, ये तो यार काफी ज्यादा जादू का कमाल लगता है मेरे को। अबे भाई कितना ज्यादा प्यारा लग रहा है भाई ये घर। अरे यार फ्रैंकलिन भैया घर तो है ही अच्छा, लेकिन यार चारों तरफ के नजारे तो और भी ज्यादा प्यारे हैं। अबे भाई कितना ज्यादा अच्छा लग रहा है भाई, सूरज डूब रहा है। अरे यार गाइज आप लोग भी कमेंट सेक्शन में बताओ आपको कैसा लगा नजारा। भाई यार बहुत ही ज्यादा अच्छा लग रहा है। अरे यार फ्रैंकलिन भैया सबसे बढ़िया तो यार ये शीशे के जो यहाँ पे ग्लास हैं वो भी काफी बढ़िया लगते हैं। हाँ भाई यहाँ से नजारा अलग ही लेवल है। सही बात है यार फ्रैंकलिन भैया यार, मतलब कोई आएगा तो एकदम से डर भी जाएगा और एकदम से खुश भी हो जाएगा। हाँ भाई, और भाई ये ना बहुत ही ज्यादा ऊपर है, बादलों के भी ऊपर। अरे सही बात है फ्रैंकलिन भैया, ये तो बादलों के काफी ज्यादा ऊपर है। अबे हाँ भाई साहब यार बहुत ही ज्यादा ऊंचाई पे, भाई डर भी लग रहा है मेरे को। अरे यार फ्रैंकलिन भैया मैं तो सोच रहा हूँ यार रात में नजारे कैसे दिखेंगे यहाँ से। अबे भाई मजा आ जाएगा यार, रात का वेट करते हैं। अबे गाइस ये देखो फाइनली रात होगी भाई, डर लग रहा है। अरे यार फ्रैंकलिन भैया यार सही में यार डरावना सीन हो गया यहाँ पे तो। अबे भाई यार ये कहाँ गिर गया मैं? अरे यार रुक जाओ यार, मेरे को निकलने दो। अबे भाई साहब सिंचन चल यार, तू बाल बाल बच गया यार। फ्रैंकलिन भैया यार रात में यार कुछ भी नहीं दिखता है यहाँ पे तो। हाँ यार ये देखो गाइस यार कितना ज्यादा अच्छा लग रहा है। फ्रैंकलिन भैया यार नीचे तो देखो यार पूरा का पूरा शहर दिख रहा है और लाइटें जल रही है भाई, और बादल बादल। अरे यार फ्रैंकलिन भैया यार मैं तो कहता हूँ यार घर में चलते हैं वापस रात होने से पहले। हाँ गाइस यार हमें ना जल्द से जल्द घर में जाना पड़ेगा, डर लग रहा है मेरे को। फ्रैंकलिन भैया यार चलो जल्दी चलो।
चलो। अबे तू कहाँ चला गया? अरे यार मैं तो यार वापस से फंस गया यार इस गड्ढे के आसपास। अरे बाप रे। अबे आजा भाई, नौटंकी मत कर। चलो यार फ्रैंकलिन भैया फटाफट से चले घर के अंदर। चलो गाइस फाइनली घर के अंदर जा रहे हैं हम। ओ भाई यार मजा आ गया। फ्रैंकलिन भैया यार घर में ही सुकून मिलता है यार, बाहर तो यार काफी ज्यादा खतरनाक माहौल है। हाँ गाइस ये देखो उजाला ही उजाला। अबे तू कहाँ रह गया? अरे यार रुक जा यार, आ रहा हूँ बस 2 सेकंड। अबे भाई यार सिंचन आज तो भाई बहुत ही ज्यादा मजा आ गया। सही बात है यार फ्रैंकलिन भैया, आज तो काफी ज्यादा मजा आ गया इस फ्लाइंग मेंशन पे आके। भाई ये ना उड़ने वाला घर है भाई साहब। फ्रैंकलिन भैया यार हम आगे से जितने भी घर लेंगे सब उड़ने वाले लेंगे, ठीक है भैया। अबे ये ना भाई बादलों के भी ऊपर है और भाई यहाँ से नजारों का भी अलग मजा आता है। अरे यार फ्रैंकलिन भैया छत पे आने के बाद तो और भी ज्यादा मजा आता है। अबे हाँ भाई साहब यार यहाँ से नजारे देख भाई तू। अरे यार फ्रैंकलिन भैया देख रहा हूँ यार, बादलों को देखो इतना ज्यादा खतरनाक। ओ भाई साहब गाइस यार बहुत ही ज्यादा मजा आ गया आज। और साथ ही में यार फ्रैंकलिन भैया नीचे समुद्र और भी ज्यादा खतरनाक लग रही है, सामने देखो तो सही। अबे हाँ भाई समुद्र और भाई हमारा मैंशन तो बहुत ही ज्यादा प्यारा लग रहा है। अरे यार फ्रैंकलिन भैया यार मैं तो सोच रहा हूँ यहाँ पे हम आते रहेंगे, ठीक है भैया। हाँ भाई साहब सिंचन हमने हमेशा आते रहेंगे और भाई साहब बहुत ही ज्यादा मजा आ गया गाइस आज तो। और यार किसी को वो बताएंगे भी नहीं इस जगह के बारे में, सीक्रेट रहेगा।